నమస్తే. 2 సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్య కుట్ర జరుగుతుందంటూ కూడా ఆ రోజు పోలీసులు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించిన 7గురిని తీసుకెళ్ళి సుమారు 30 రోజుల పాటు వాళ్ళకి జైలు శిక్ష విధించడం జరిగింది. అయితే ఈరోజు అదే శ్రీనివాస్ గౌడ్ ఈరోజు మాట మార్చి తనపై హత్య కుట్ర జరగలేదంటూ ఆ రోజు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్, అదేవిధంగా మంత్రి కేటీఆర్ పోలు అంటే చెప్పడం జరిగింది. ఇదంతా అబద్ధాలు, ఇవన్నీ నా పైన జరిగిన ఏవి మాత్రం కుట్ర జరగలేదంటూ కూడా నేను చెప్పడం జరిగిందంటూ కూడా మా మాట మా మాట మార్చి ఈరోజు పోలీసుల అత్యుత్సాహం వల్లనే 7గురికి ఈరోజు జైలు శిక్ష పడింది 30 రోజుల పాటు అని కూడా తను ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో అంటే మా 7గురు నిందితుల్లో ఎవరైతే నిందితులు అని భావించారో ఆ రోజు పోలీసులు ఆ 7గురిలో ఇద్దరు మాత్రం మన వద్ద ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. విశ్వనాథ్ బండేకర్, అదేవిధంగా యాదయ్య అనే ఇద్దరు ఉన్నారు. వారు చెప్పండి యాదయ్య, ఎట్లా అనిపిస్తుంది ఆ రోజు మంత్రి ఏదైతే ఉన్నారో శ్రీనివాస్ గౌడ్ మీరు హత్య కుట్ర జరిగింది నా పైన అని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. పోలీసులు వెపన్స్ చూపించిండ్రు, అక్కడ బండేకర్ ఏమో కత్తులు పట్టుకొని రోడ్ అంతా ఉరికిచ్చిండ్రు అని చెప్పిండ్రు. ఎంతవరకు వాస్తవాలు ఇవన్నీ? మేము ఆ రోజు అదే చెప్పినాం, ఈరోజు ఇదే చెప్తాం సార్. మేము ఇంతవరకు కూడా మేము సుచిత్ర సర్కిల్ చెప్పారు కదా వాళ్ళు, అక్కడికి ఇప్పుడు కూడా పోలేదు. మా కేసీఆర్ 2 ఇయర్స్ అయింది కదా, ఇప్పుడు కూడా ఆ సర్కిల్లో మేము ఇంతవరకు కాలు పెట్టలేదు. ఇంతవరకు నేను ఇంతైనా కూడా వీళ్ళు బూటకవు సినిమా స్క్రిప్ట్ను తలపించేలా చేసి సివి రవీంద్ర గారు అంటే పెద్ద గౌరవం ఉండే మాకు, అతని తోటి చెప్పించి దానికి ఏదో పెద్ద కల్పించాలని చేసినారు. ఈరోజు నిన్న శ్రీనివాస్ గౌడ్ ఏం చెప్తున్నాడు, మా బీసీలకు తాకట్లు పెట్టి రాజకీయంగా ప్రశ్న పట్టించడానికి వేరే వాళ్ళు కుట్ర చేస్తున్నారని చెప్పి సీఎం గారికి చెప్పినా అని చెప్తున్నాడు. సీఎం అంటే ఎవరు? కేసీఆర్కి చెప్పినప్పుడు కేసీఆర్ దీన్ని ఆపొచ్చు కదా. ఆ రోజు ఎందుకు ఆపలేకపోయాడు అంటే ఆ రోజున ప్రతి మీడియా కూడా మా గురించి దోషులు చూపించింది. మళ్ళీ ఈరోజు శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నాడు కాదని. ఆ మీడియా ఎందుకు చెప్తలేదు, ఎందుకు దాన్ని ఫోకస్ చేస్తలేదు అంటే మేము అనుకునేది అంటే ఈ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీలో సెకండ్ లీడర్గా ఎదుగుతున్నాడు కాబట్టి ఈయన తొక్కాలని చెప్పి వాళ్ళే ప్లాన్ చేసిన డౌట్ కూడా మాకు కలుగుతుంది మాకు. కాబట్టి మేమేమంటున్నామంటే దీనిపైన పూర్తి విచారణ చేయాలంటే ఈ కేసులో అప్పటి సీఎం కేసీఆర్ గారిని, శ్రీనివాస్ గౌడ్ని, వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ని, స్టీవెన్ రవీంద్రని, తర్వాత ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్లు అప్పుడు పాల్గొన్న 2 రౌండ్స్ సోమనారాయణ కానీ, తర్వాత డీకే మహేష్ కానీ వీళ్ళని పెట్టి వాళ్ళ మీద కేసు సపరేట్గా ఫైల్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. అలాగే బీసీలకు తాకట్టు పెట్టడానికి చేసినని శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నాడు. బీసీలు ఎవరు తాకట్టు పెట్టినారు? మామూలుగా నీవు ఎమ్మెల్యే పోతే సెకండ్ లీడర్ ఎవరైనా ఆ రోజు ఏం సున్నా ఉంది, ఎవరు కూడా పోటీ కూడా నిలడానికి రెడీ లేరు ఆ కాలంలో. తర్వాత కాలంలో శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్లోకి గెలిచినారు. ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు లేని కూడా లేరు. మరి మీకు తాకట్లు ఎవరు పెట్టినారు? మీ మీద కుట్రడానికి అవసరం ఎవరికి వచ్చింది? ఇవ్వడానికి లేదు. కాబట్టి మీ టీఆర్ఎస్ పార్టీలోనే ఏదో నీకు ఆకున్న ఆధిపత్య పోరులో భాగంగానే కేసీఆర్ చేయించాలని మేము అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కేసులో అప్పటి సీఎం కేసీఆర్ గారిని కేసులో ముద్దాగా పెట్టి సిబిఐని, శ్రీనివాస్ గౌడ్ని వీళ్ళందరినీ పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. నీకు ఎట్లా అనిపిస్తుంది విశ్వనాథ్, ఆ రోజు నువ్వు సుచిత్ర సర్కిల్లో కత్తులు పట్టుకొని మొత్తం చేసి ఆ రోజు రఘు టీం ఎవరైతే ఉన్నారో ఆ రోజు మొత్తం అక్కడ సీసీ కెమెరాలు అన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ ఇదంతా ఫేక్, ఇదంతా కావాలని వీళ్ళపైన కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? ఆయన నోట్లకెళ్ళి ఈరోజు మాట మార్చి నా పైన కుట్ర జరగలేదు, ఇదంతా కావాలని ఎవరో సృష్టించారు, ఇదంతా పోలీసుల అత్యుత్సాహం వల్లనే జరిగిందంటూ పోలీసుల పైన నూకడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అనుకుంటారు? ముందుగా మన తొలి వెలుగు మధుకి, రఘు గారికి ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మేము ఈరోజు బతికి బయటపడి ఇంత న్యాయ పోరాటం చేసి గెలిచినామంటే కారణం వీళ్ళే మాత్రమే. వీళ్ళు తప్ప ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా మాకు మద్దతు ఇవ్వలేదు, మాకు అండగా నిలబడలేదు. తెలంగాణలోనే నంబర్ 1 ఛానల్ అని చెప్పుకునే TV9 రజనీకాంత్ ఇప్పుడు ఏం చెప్తాడనేది ఆయన నోటి ద్వారా వినాలని చాలా ఆసక్తిగా ఉంది. ఏం రాక్షసులా వీళ్ళు, లేకపోతే మనుషులా? పైశాచికంగా, ఆటవికంగా లాక్కొని వెళ్ళి బండ్ల ఊచబెట్టుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బాలనగర్ వరకు నిర్దాక్షిణ్యంగా కొట్టుకుంటా, నీకెందుకురా దేవుని భూమి విషయంలో నువ్వెందుకురా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యేది, రఘుకు నీకేం సంబంధం రా అనుకుంటా, అమ్మని తిట్టుకుంటా, అన్నని తిట్టుకుంటా, నా భార్యని తిట్టుకుంటా నన్ను తీసుకుపోయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ SOT ఆఫీస్లో 3 రోజులు కుక్కలాగా కూర్చోబెట్టి తర్వాత దొంగ కేసు బనాయించి జైలు పాలు చేస్తే పైశాచిక ఆనందం కాకపోతే ఇంకేముంది? నువ్వు మాజీవి, ఇక జీవితాంతం నువ్వు మాజీగానే ఉంటావు, నిన్ను మాజీగానే ఉంచుతాం, బాగా గుర్తుపెట్టుకో, ఖబర్దార్.
జీవితంలో నువ్వు రాజకీయంగా ఎదగవు, నిన్ను ఎదగనీయం అవసరం అనుకుంటే ఇంటింటికి వెళ్ళి జోలా పట్టి బిచ్చం అడుక్కొనైనా సరే నిన్ను మళ్ళోసారి ఇక్కడ ఎన్నికలలో పోటీ చేయనీయకుండా చేసే బాధ్యత మాది. నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు మాజీగానే బాగున్నావు, మాజీగానే మంచిగా మాట్లాడుతున్నావు, మాజీగానే అన్నీ ఆలోచన చేస్తున్నావు. తప్పు జరిగిందేమో నేను మళ్ళీ సరిదిద్దుకుంటా అనే మాటలు నీలో వచ్చినాయంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు అలాగే ఉండు. నాకు 42,000 రూపాయల జీతం ఉండే ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో నా ఉద్యోగం తీపిచ్చినావు. నా ఉద్యోగం తీపిచ్చి నన్ను రోడ్డు పాలు చేసినావు. జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక 6 నెలల పాటు ఎవరు బియ్యం తీసుకొచ్చి నా ఇంట్లో ఇస్తారా అనే దౌర్భాగ్య స్థితికి నన్ను తీసుకొచ్చినావు, రోడ్డు పాలు చేసినావు. నా భార్యని 33 రోజులు ఏడిపించినావు. ఒక ఆడపిల్ల ఉసురు నీకు తగిలింది, అందుకే నువ్వు ఓడిపోయినావు. ఇక జీవితాంతం నువ్వు ఓడిపోతూనే ఉంటావు, నిన్ను ఓడగొడుతూనే ఉంటాం మేము, ఇది మాత్రం కన్ఫర్మ్. మాకు కావాల్సిందల్లా మాజీ సీఎం కేసీఆర్ వల్లనే ఇదంతా జరిగిందేమో అని చెప్పి ఆయన నోటి ద్వారా చెప్పిండు. కాబట్టి మేము కోరుకునేది, మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఈ మాజీ సీఎంని కేసీఆర్ని, స్టీఫెన్ రవీంద్రని, డీకే మహేష్ని, రాజేశ్వర్ గౌడ్ 1 టౌన్ సీఐ అప్పటి సీఐని, సోమనారాయణ సింగ్ని, వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి, ఎందుకంటే మమ్మల్ని ముద్దాయిలు అన్నారు కదా, వీళ్ళని ముద్దాయిలుగా చేర్చి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీన్ని సిబిఐకి అప్పగించి నార్కోటిక్ టెస్టుకు వీళ్ళని పాల్గొనే విధంగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మాకు జరిగిన అన్యాయం ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు మద్దతుగా ఉండాలని, మాకు సహాయం చేయాలని, ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డిని కలవనీకే ఆయన చొరవ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆ రోజు వీళ్ళ బాధలన్నీ కూడా తొలివేలు ద్వారా బయటికి తీసుకురావడంతో నన్ను కూడా తీసుకెళ్ళి విచారించి సుమారు 1 గంట పాటు నన్ను కూడా తీసుకెళ్ళి విచారించి మయూరు నర్సరీ సమీపంలో విచారించడం జరిగింది. పూర్తి స్థాయిలో నిజాలు ఆ రోజే చెప్పడం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఇది ఏదైతే తన నోట్లకెళ్ళి శ్రీనివాస్ గౌడ్ నోట్లకెళ్ళి ఏదైతే వచ్చిందో ఇదంతా పోలీసుల అత్యుత్సాహం అంటూ, ఆ రోజు ఏదైతే పోలీసులకు నేను ముందే చెప్పాను ఇదంతా బూటకం అంటూ. ఆ తర్వాత ఏదైతే వీళ్ళు అంటే విశ్వనాథ్ బండేకర్ వీళ్ళంతా ఏదైతే కత్తులు పట్టుకొని పరుగులు తీశారంటుండ్రో అది కూడా ఉత్త బూటకం అని కూడా రఘుకు సంబంధించిన టీము మొత్తం కూడా నిర్ధారించింది ఆ రోజే. ఈరోజు మాత్రం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన నోట్లకెళ్ళి రావడం జరిగింది. ఇదంతా పోలీసులు కావాలంటూ అత్యుత్సాహంతో చూపించడం జరిగింది ఆ రోజు స్టీఫెన్ రవీంద్ర గారు. నిజంగా చెప్పాలంటే పోలీసులలో కొందరు ఉంటారు, ఆ కొందరిలో ఒకరు కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, స్టీఫెన్ రవీంద్ర, ఇట్లా కొందరు లడ్డా, ఇటువంటి వాళ్ళంతా చాలా అంటే వీళ్ళంతా సర్వీసులలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇది ఒక శ్రీనివాస్ గౌడ్ అనే దానిపైన ఏదైతే ఆ రోజు కుట్ర జరిగిందంటూ కూడా పోలీసులు పెట్టిన ప్రెస్ మీట్ వల్ల ఈరోజు స్టీఫెన్ రవీంద్ర గారికి ఒక చెడ్డ పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా వీళ్ళకు 7 మందికి ఎవరైతే నిందితులుగా ఆ రోజు మీరు చేర్చారో ఆ 7గురికి న్యాయం జరగాలి. ఇది సుమోటోగా అంటే కేసు ఫైల్ చేసి ఎవరెవరో దీనిలో బాధ్యులు ఉన్నారో, ఎవరెవరైతే ఆ రోజు తప్పుడు సమాచారాలు ఇచ్చారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.